హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. మీరు మటన్ తింటున్నారా? అయితే మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు కొనే మటన్ ఎక్కడి నుంచి కొంటున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఈ రోజుల్లోని ఒక ప్రోడక్ట్ మనం ఏమైనా కొంటున్నామంటే దాని యొక్క ఎక్స్పైరీ డేట్ మనం చెక్ చేస్తున్నాం. ఒక ట్యాబ్లెట్స్ కానీ లేదా ఇంకేమైనా వస్తువులు మనం తినే ఆహారం కొనాలంటే దాని ఎక్స్పైరీ డేటు మనం చెక్ చేస్తాం. కానీ ఎందుకని మటన్ షాప్లోని ఆ మటన్ మీద సీల్ ముద్ర మీరు ఎందుకు గమనించట్లేదు? ఎందుకంటే జీవీఎంసీ అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒక వెటర్నరీ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టరు ప్రతి ఒక్క మటన్కి యానిమల్కి చెక్ చేసి అది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది చూసి మరి కబేలలో కట్ చేసిన తర్వాత దాని మీద ముద్ర వేయడం జరుగుతుంది. ఈరోజు మటన్ షాపుల్లోని ఎంతమంది ఆ ముద్ర మీరు గమనిస్తున్నారు? ఒకవేళ ఆ ముద్ర ఉన్నది కానీ మీరు తిన్నారంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆ డాక్టర్ పూర్తిగా చెక్ చేస్తారు, వెటర్నరీ డాక్టరు అది ఆరోగ్యంగా ఉందా లేదా, అది ఏమైనా ఏదో వ్యాధితో అయినా బాధపడుతుందా లేదా అనేది చెక్ చేసి మరి కూడా ఫైనల్లో ఆ రిపోర్ట్ ఇచ్చి అది పూర్తి ఆరోగ్యంగా ఉంటే ఇది ప్రజలు తినవచ్చు భావించి దాని మీద ముద్ర వేసి వాళ్ళకి పంపిస్తారు. కాబట్టి అప్పుడు ఆ మటన్ షాప్లోని ఆ మటన్ అనేది అమ్ముకోవచ్చు. కానీ ఈ రోజుల్లోని ఎంతమంది ఆ ముద్ర గమనిస్తున్నారు? మీరు కిందన విజువల్లో చూస్తున్నట్లయితే ఆ కరెక్ట్గా ఆ మటన్కి ఏదైతే మేకకి ఆ కాలు దగ్గర ఉన్న ఆ ముద్రని ఆ లాస్ట్ అయ్యేంత వరకు కూడా కట్ చేయకూడదు. ఎందుకంటే ప్రజలు దాన్ని గమనించాలి. ఇది పూర్తి సర్టిఫైడ్తో డాక్టర్ సర్టిఫైడ్ చేసిన మటను, ఇది మీరు కొనొచ్చు, ఇది తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, పూర్తిగా మీరు తినొచ్చు, ఇది డాక్టర్ స్టాంప్ వేసిన ముద్ర కాబట్టి అది ప్రూఫ్ కింద ఆ మటన్ షాప్లో అది ఉంటుంది. కానీ ఎంతమంది అలాంటిది మీరు గమనిస్తున్నారు? వాళ్ళు కానీ ముద్ర లేనిది కానీ మీరు కొంటున్నట్లయితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అది జబ్బు చేసిందో లేదు, అది మేక ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు కేజీ 1000 రూపాయలైనా సరే 1200 అయినా సరే మనం కొంటున్నామంటే మన ఆరోగ్యం మనం దృష్టిలో పెట్టుకోవాలా. కాబట్టి ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే ఆ యొక్క సంతల్లో ఆ మేకలు కొంతెచ్చి డాక్టర్ సర్టిఫైడ్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చి దాన్ని కోసేసి మటన్ షాప్లో అమ్మే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కానీ అటువంటి ముద్ర లేని మటన్ కానీ మీరు తిన్నట్లయితే ఖచ్చితంగా మీరు డేంజర్ జోన్లోనే ఉన్నట్టు కింద లెక్క. ఒకసారి గ్రహించండి, మీరు 1000 రూపాయలు 1200 రూపాయలు పెట్టి కొంటున్నారంటే మీ ఆరోగ్యం పట్ల మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలో గుర్తుపెట్టుకోండి. ఎందుకని అంటే ఒకప్పుడు ఇలాంటి ముద్ర లేనివి సీక్రెట్గా మూలం అమ్మేవారు. కానీ ఈరోజు పబ్లిక్గా మటన్ షాపులు అమ్ముతున్నారంటే వాళ్ళ ధైర్యం అధికారులు పట్టించుకోరనా లేదా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చానా? ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.